అప్పుడు చెన్నై పట్నం అనేవారు. అప్పుడు మా అమ్మగారికి నెల జీతం ఎంత అంటే 50 రూపాయలు. పాతలకు బాగా తెలుసు. అప్పుడు మా అమ్మ నెల జీతం 50 రూపాయలు. అప్పుడు ఘంటసాల మాస్టర్ గారు ఉండేవారు. ఘంటసాల గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు, పివి శ్రీనివాసరావు గారు, ఎంఎస్ రామారావు గారు, సత్యరావు గారు, బాలుగారు తర్వాత వచ్చారు. అయితే ఎక్కువ మా అమ్మ క్యాబిడి పాటలు పాడేది. శారదాకు దీవి దివిట్టం నువ్వంటే నాకు ఇష్టమనే పాట పాడింది. గిరిజాకు లెక్కలేని పాటలు. గిరిజా గారు రేలంగి, గిరిజ రమణారెడ్డి, రాంప్రభ, రాజుబాబు, పద్మనాభం, గీతాంజలి, మీనాకుమార్, బాలయ్య, ఇలాంటి పాటలన్నీ మా అమ్మే పాడేది. మా అమ్మ ఘంటసాల. అలాగా డబ్బా మా కొదవలై ఆ దినాల్లో మా అమ్మ ఒక పాట పాడితే పాటకు 500 రూపాయలు ఇచ్చేవాడు. పొలాల 200 ఎకరాల పొలం ఉంది, కొన్ని లారీలు ఉన్నాయి. మా తల్లిదండ్రులకు మేము 9 మంది సంతానం. అప్పుడు మెడ్రాస్లో బాడిగలది కూడా తక్కువే. మా అమ్మగారి పెళ్లి కాకముందే పెద్ద బంగ్లా సంపాదించుకుంది. పాటలు పాడి బంగార లెక్కలేనంత సంపాదించుకుంది. అయితే అన్నీ ఉన్నాయి కానీ పాటలు పాడుతుంది. మీకు ఇష్టమైన పాట ఒక పాట చెప్తా. అప్పు చేసి ఒప్పుకుడు సినిమాలో కాశీకి పోయాను రామహరి అనే పాట మా అమ్మే పాడింది. ఘంటసాల గారేమో రేలంగి గారి పాడారు, మా అమ్మేమో గిరిజాకి పాడారు. అందులో ఇంకొక పాట ఉంది, ఓ పంచవనుల చిలక. తర్వాత పవిత్ర బంధులో పాడింది గలగల గజ్జల బండి. పద్మనాభం గారికి, గీతాంజలి గారికి తంత్రాల మామయ్య నీ మంత్రాలకు చింతకాయలు రాలవయ్య. ఈ పాటలన్నీ మా అమ్మే పాడుతుంది. కానీ డబ్బు సంపాదిస్తుంది. కానీ మేము బాపునలు కనుక మణికట్టు కట్టుకొని పూజ చేయం. మణికట్టు కట్టుకోవాలి, నిలువు దోపుడు ఇవ్వాలి. నిలువు దోపుడు అంటే మీ ఏరియాలో ఎలాగుందో నాకు తెలియదు, కానీ మా రాయలసీమలో ఖరీదైన కంచుపట్టి, ఆ దినాల్లో కంచుపట్టి చీర అంటే చాలా రేట్ ఎక్కువ. ఒళ్ళంతా బంగారు వేసుకొని నిలువు దోపుడు ఇస్తూ వచ్చింది. ఎందుకు ఇవన్నీ ఇస్తుందంటే మా కుటుంబంలో మా పెద్దక్క గారికి పుట్టుకతోనే నత్తి, మాటలు చిట్టి కావు, నోటితో ఉమ్ము రావడం ఇలా ఉండేది. కుటుంబానికి పెద్ద ఆవిడ. మా అమ్మకి చాలా బాధ వేసేది. అప్పట్లో సుశీల గారు, జానకి గారు, జిక్కి గారు